అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చకపోతే గత ప్రభుత్వానికి పట్టిన గతే మీ ప్రభుత్వానికి పడుతుందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని సిఐటియు నాయకులు మాఘాపు నాగు, తెలగరెడ్డి జీవా, ప్రాజెక్టు అధ్యక్షురాలు సిహెచ్ రత్నం, బి విజయ, పలువురు అంగన్వాడీ కార్యకర్తలు హెచ్చరించారు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలంటూ సిఐటియు ఆధ్వర్యంలో మండల కేంద్రమైన కిర్లంపూడిలో అంగన్వాడీ సిబ్బంది చేస్తున్న సమ్మె శుక్రవారం 11వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా అంగన్వాడీ కార్యకర్తలు గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించి స్థానిక ఏనుగు వీధి సెంటర్లో మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో అంగన్వాడీ సిబ్బందిని ఉద్దేశించి తెలంగాణ కంటే 1000 రూపాయలు అదనంగా ఇస్తామని హామీ ఇచ్చి ఇంతవరకు అమలు చేయకపోవడం దురదృష్టకరమన్నారు. చాలని గౌరవ వేతనాలతో తమ కుటుంబాలను ఎలా నెట్టుకు రావాలని ప్రశ్నించారు. పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా గౌరవ వేతనం కాకుండా పనికి తగ్గ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిరవధిక సమ్మె చేపట్టి 11 రోజులుగా అంగన్వాడీ సిబ్బంది రోడ్డు మీదకు వచ్చి కన్నీరు పెడుతుంటే ఈ గుడ్డి ప్రభుత్వానికి కనబడడం లేదా అని ప్రశ్నించారు. ఇదే పరిస్థితి కొనసాగితే రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మూరా శుభరత్నం, బి విజయ, ఎస్ ఎలిజబెత్ రాణి, ఎస్ నాగమణి, వై బాలతెరిసమ్మ, కె మల్లేశ్వరి, ఏ కృష్ణవేణి, ఎం సువర్ణ, జి రత్నం, పి సావిత్రి, ఐ కుమారి, కె దేవి, కె అచ్యుతాంబ, షేక్స్ పర్వీన్, పి ప్రభావతి, పి మంగాయమ్మ, మండలంలోని అధిక సంఖ్యలో అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు. మీకు ఎవరికి తెలియట్లేదేమో మేము చేసే పనేది తక్కువ పని కాదండి. మేము చేయవలసింది ఒక గర్భవతి కాదండి, బాధితులు 5 సంవత్సరాలు బిడ్డ దాకా మేము సేవ చేస్తున్నాం. మేము ప్రతి ఒక్క ఇంట్లోనే ఉన్నాం, ప్రతి ఒక్క ఇంట్లో ఉన్నాం. మీరు మాత్రం డిమాండ్లన్నీ వరకు మేము పోరాడుతూనే ఉంటామండి. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ వర్తలాలి, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్, సిఐటియు సిఐటియు సిఐటియు. మాకు ఒళ్ళు కొవ్వెక్కి కానీ మేము రోడ్ల మీద పడలేదు. ఏంటంటే మా యొక్క కనీస వేతనాన్ని మీరు అమలు చేయాలి, మా యొక్క బాధను గుర్తించాలి అని చెప్పి ఈ రోజు నేను నా ఇంట్లో 2 పేషెంట్లు ఉన్నారు. వాళ్ళకి నెలకు వచ్చేసరికి 10,000 హాస్పిటల్ బిల్లు అవుద్ది. అలాంటప్పుడు నేను కుటుంబాన్ని 4 పిల్లలతో నేను తీర్చిదిద్దు రావాలి అంటే ఎక్కడ గ్రహించాలని ఒక్కసారి ఆలోచించాలని ఈ రోజు మేము అక్క చెల్లెళ్ళమ్మలా కనిపిస్తా లేదా? సీఎం గారికి మా ఆవేదన కనిపిస్తా లేదా? మేము ఇంత 11 రోజుల నుంచి మేము కన్నీటితో మా కుటుంబాన్ని విడిచిపెట్టి మేము రోడ్డును పడ్డాము అంటే మా యొక్క ఆవేదనని ఆయన ఒక్కసారి గుర్తించాలి అంటున్నాం. గత ప్రభుత్వానికి మేమేమైతే మా యొక్క డిమాండ్స్ ని చెప్పి మా డిమాండ్స్ కానీ పరిష్కరించకపోతే నేను గద్దె దించుతామని చెప్పాం. అదే విధంగా అంగన్వాడీ సత్తాలు చూపించాం ఆ రోజు. ఈ రోజు కూడా సీఎం గారు గుర్తించి మమ్మల్ని అంగన్వాడీలను గుర్తించి మా యొక్క భవిష్యత్తును, మా బిడ్డల భవిష్యత్తును, అలాగే గ్రామంలో జరుగుతున్న ప్రతి కార్యక్రమానికి, ప్రతి సర్వేకి అంగన్వాడీ టీచర్ లేకపోతే ఎక్కడ మనుగడ లేదు. అలాంటి పరిస్థితుల్లో మమ్మల్ని ఈ రోజు మేము ఇక్కడ రోడ్డు మీద 11 రోజుల నుంచి ఉన్నాము అంటే ఒక్కసారి గుర్తించాలి ప్రభుత్వం. ఒక్కసారి గుర్తించినప్పుడు లేదు మీరు గుర్తించలేని పక్షంలో అయితే మీకు గత ప్రభుత్వానికి పట్టిన గతే పడుతుందని ఈ సభాముఖంగా మేము తెలియజేస్తున్నాం. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం
జగన్మోహన్ రెడ్డి గారు బలమైన మాట ఏంటంటే ఏ రాజకీయ నాయకుడైనా తన అధికారంలోకి వచ్చే ముందు హామీలు ఇచ్చి ఆ హామీలను నెరవేర్చలేనట్లయితే ఆ వ్యక్తిని కాలర్ పట్టుకుని లాక్కొచ్చి ఇడ్చి అడిగే అధికారం ఉందని చెప్పారు. ఆ అధికారం కోసం ఈ రోజున అంగన్వాడీలు అందరూ రోడ్డు ఎక్కడం జరిగింది. అదేవిధంగా మరి ఈ కోర్టు వారిని కూడా విన్నవించుకునేది ఏంటంటే ఏ మాట అయితే ఆయన పలికారో ఆ మాటకి కట్టుబడి ఉండి అంగన్వాడీల సమస్యలైనా పరిష్కరించాలి. లేకంటే మరి కోర్టు ప్రకారం ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఆయన కాలర్ పట్టుకోవాలా లేకపోతే ఏటనేది ఆయనే మాకు సమాధానం చెప్పాలని ఆ హామీ ఇచ్చిన వాళ్ళని నిలదీసాడే హక్కు సమాజానికి లేదా ప్రశ్నించే హక్కు ప్రజలకు లేదా అని ఈ రోజు సిఐటి తరఫున ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. అంతేకాదు అనేక హామీలు ఇచ్చారు. ఈ రోజున అనేక మంది నాయకులు అనేక మంది లక్షల చదువుతున్నాం. ఉద్యోగంలో ప్రభుత్వ సెక్టర్లోనే గుర్తించండి. ఇదాల వీళ్ళ దగ్గర బాధ్యత కాదు. వీళ్ళు ఏవైతే బాధలు పడుతున్నారో అదే బాధలు ప్రతి కుటుంబంలో పడుతున్నాం. ఇవాళ పిల్లలకు ఉద్యోగాలు లేవు, నిరుద్యోగులు రోడ్డు మీద వదిలేశారు. ఇవాళ కేంద్రంలో నరేంద్ర మోడీ గారు సంవత్సరానికి 10 కోటి ఉద్యోగాలు చేస్తున్నారు. ఇప్పుడు వచ్చి 8 సంవత్సరాల అధికారులు అయింది. ఆయన వచ్చి ఇప్పుడు వచ్చి ఒక్క ఉద్యోగం కూడా ఇచ్చింది లేదు. ఇదని కూడా మీరు దృష్టిలో పెట్టుకుని సహకరించాలి. ఇవాళ గ్యాస్ 5 గ్యాస్ సబ్సిడీ, గతంలో గ్యాస్ సబ్సిడీ ఇచ్చేవారు. ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్యాస్ ఇవాళ ఎంతమ్మా 1200 అయింది. మళ్ళీ 3 నెలల ఎలక్షన్లు వస్తాయనేసి 200 తగ్గించారట. తగ్గించారా పెంచారా? పిల్లలకు ఉద్యోగాలు లేవు. అలాగే నిత్యావసర వస్తువులు ఈ రోజుకి 11వ రోజు మేము అంగన్వాడీలుగా సమ్మె చేస్తున్నాము. కానీ మా యొక్క డిమాండ్స్ని మేము సానుకూలంగా మన సీఎం గారు పరిష్కరించాలి అని చెప్పి మేము చాలా ఆవేదనతో మేము మాట్లాడుతున్నాం. కానీ ఆయనకి మా యొక్క విన్నపాలు, మా యొక్క స్వరాలు వినిపించట్లేదా అని అడుగుతున్నాం. ఏంటంటే మేము గత 30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న ఈ కొద్దిపాటి జీతంతో ఈ రోజుల్లో ఉన్నటువంటి మనకు కనీస వేతనం పెరగలేదు. కానీ మన యొక్క నిత్యావసర ధరలు చాలా విపరీతంగా పెరుగుతున్నాయి. ఒక కుటుంబాన్ని మనం ఈ 11,500తో సాకు రావాలంటే ఆ గృహంలో పేషెంట్లు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, ఇప్పుడు చదువుకునే పిల్లలు ఉన్నారు. వాళ్ళకి కావలసిన సౌకర్యాలు లేవు. ఈ 11,000తో కుటుంబాన్ని తీర్చుకు రావాలి అంటే ఆ యొక్క టీచర్కి ఉన్న, అంగన్వాడీ వర్కర్కి ఉన్న ఒక్క మానసిక వేదనని మన సీఎం గారు గుర్తించాలి అని అడుగుతున్నాం. ఆ రోజు ఆయన అధికారానికి రావాలి అన్నప్పుడు ఆయన ఏమని చెప్పారంటే కింద స్థాయి ఉద్యోగి నుంచి రిటైర్మెంట్ అయ్యే వరకు పెద్ద స్థాయి వరకు సంతోషంతో ఇంటికి వెళ్ళాలని చెప్పిన వాగ్దానం ఈ రోజు మా పట్ల ఏమైందని మేము అంగన్వాడీ తరఫున మేము అడుగుతున్నాం. మా ఆవేదనను ఒక్కసారి గుర్తించమని అడుగుతున్నాం. మేము ఇంత ఆవేదనతో ఉంటే మేము కన్నీరు కారుస్తుంటే ఆయన కేకులు కట్ చేసుకుని తింటున్నారంటే, హ్యాపీగా ఉన్నారు అంటే ఒక్కసారి మమ్మల్ని గుర్తించాలి అని ఆవేదనతో మేము మాట్లాడుతున్నాం. ఎందుకంటే మా సమస్యలన్నింటినీ పరిష్కరించాలని. చాలా మంది ఏమనుకుంటారంటే పప్పులు దోచుకుంటారు, బియ్యం దోచుకుంటారు, సమస్తం వీరి దగ్గర తిండి ఉందంటారు. ఈ రోజు ఫేస్ యాప్ని తీసుకొచ్చారు. ఫేస్ యాప్ ద్వారా మేము ఏమి ఇస్తున్నామో గవర్నమెంట్కి అంతా లిఖితపూర్వకంగా